వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నాను. అది పిగ్మెంటేషన్. తెలుగులో చర్మంపై మెలనిన్ ఎక్కువై నల్ల మచ్చల్లాగా కనిపించటం, ఎక్కువగా ఒక నల్లని మచ్చలాగా పట్టిల్లాగా పడి చర్మం రంగు మొత్తం ఒకలానే ఉండదు. అలాగే చాలామందికి ఎక్కువగా పింపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఆ మచ్చలు అనేది ఒక పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మరో పదంలో చెప్పాలంటే దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. అయితే ఇది ఒక చర్మ సమస్య. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ చర్మంపై నల్ల మచ్చలు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ మచ్చల మూలంగా ఒక్కోసారి మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అయితే ఇలాంటి మెలనిన్ ఎక్కువై వచ్చే నల్ల మచ్చలకి మన ఇంట్లో ఉండే వస్తువులతోని అద్భుతమైన పరిష్కారం ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ని మీరు అలానే పాటించండి. 100కి 110% ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మరి ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఫ్రెండ్స్, ఈ పిగ్మెంటేషన్ నివారణని నేను 2 స్టెప్స్గా డివైడ్ చేశాను. ముందుగా మనం దీనికోసం ఒక స్క్రబ్ని అలాగే తరువాత ఒక ప్యాక్ని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్క్రబ్ కోసం మీరు ముందుగా ఒక 2 స్పూన్ల పెరుగును తీసుకోండి. అలాగే పొడి చేసుకున్న పంచదారని ఒక 2 స్పూన్లు తీసుకోండి. అలాగే ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్క్రబ్ చేసుకోవటానికి కాస్త డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. ముందుగా మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో వాష్ చేసుకోండి. తరువాత ఈ పెరుగుని మీ ముఖం పైన ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. తరువాత ఒక 20 నిమిషాల పాటు ఈ ప్యాక్ని ఇలాగే ఉంచేయండి. తరువాత మనం ముందుగా తీసుకున్న పంచదారలో నిమ్మరసాన్ని పూర్తిగా పిండేసేయండి. తర్వాత అదే నిమ్మ చెక్కతో పంచదారలో డిప్ చేసి మీ ముఖం పైన స్క్రబ్బింగ్ చేసుకోండి. చక్కగా ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ ఎక్కువైనప్పుడు మనం ఎక్కువగా డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటాం. డెర్మటాలజిస్ట్ ఎక్కువగా కెమికల్ పీల్ కానీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ కానీ సజెస్ట్ చేస్తారు. ఇవి ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలతోని మీరు సహజంగా ఇంట్లోని పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. కెమికల్ పీల్ విషయానికి వస్తే ఎక్కువగా గ్లైకాలిక్, లాక్టిక్ యాసిడ్ మీ స్కిన్ని కెమికల్గా ఎక్స్ఫోలియేట్ చేసి ఈ పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తాయి. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలతోని మీరు హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పెరుగు విషయానికే వస్తే పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన స్కిన్కి ఒక న్యాచురల్ కెమికల్ ఎక్స్ఫోలియేట్ లాగా పెరుగులో ఉండే సహజమైన ఎంజైమ్లు చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ మచ్చలని తేటపరిచి మీ ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ కణాలని నశింపచేస్తాయి. అలాగే ఆ ప్రదేశంలో కొత్త కణాలని అభివృద్ధి చేస్తాయి. దీంతో మీ ముఖంలోని మెలనిన్ తగ్గి మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇక గ్లైకాలిక్ యాసిడ్ పీల్ విషయానికి వస్తే పంచదారలో గ్లైకాలిక్ యాసిడ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే షుగర్ అనేది ఒక ఆల్ఫా హైడ్రాక్సిక్ యాసిడ్. సో ఇది కూడా ఒక కెమికల్ పీల్ లాగా పనిచేసి మీ ముఖంపై ఉండే మృత కణాలను శాశ్వతంగా నయం చేస్తుంది. అలాగే నిమ్మరసంలోని యాసిడ్లతో కలిసి చర్మంపై ఉండే నల్ల మచ్చలని తేటపరుస్తుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ఈ పిగ్మెంటేషన్ని తొలగించి మచ్చలని నివారించి మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ముఖ్యంగా ఈ స్క్రబ్లో సహజంగా చర్మాన్ని తెల్లబరిచే గుణాలు ఉండటం వలన మీకు మెరిసి తెల్లని చర్మం తిరిగి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఒక 2-3 నిమిషాలు చక్కగా స్క్రబ్ చేసుకున్న తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ స్టెప్ పిగ్మెంటేషన్ ప్యాక్ తయారు చేసుకుందాం. దీనికోసం మీరు 1 స్పూన్ చందనం పౌడర్ని తీసుకోండి. అలాగే ఈ పొడికి సరిపడా బంగాళాదుంప రసాన్ని తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపుని తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి మీ ముఖానికి చక్కగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చందనం అనేది మన చర్మంలోని అనేక సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చర్మం
పొడిబారటం, మొటిమలు, లేకపోతే మచ్చలు, ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఇలాంటి అన్ని సమస్యలకు చందనం గ్రేట్గా సహాయం చేస్తుంది. చందనాన్ని మన పూర్వీకులు మన సౌందర్య సంరక్షణకు ఉపయోగించిన ఒక ఆయుర్వేద మూలిక. దీన్ని పేస్ట్ రూపంలో కానీ పొడి రూపంలో కానీ ఉపయోగించటం వలన అనేక చర్మ సమస్యలు సులభంగా సాల్వ్ అవుతాయి. అలాగే ఎటువంటి చర్మం కలిగిన వారికైనా చందనం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ స్కిన్ టోన్ని సమతుల్యం చేసి మచ్చలు మరియు పిగ్మెంటేషన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇక బంగాళాదుంపలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని కాంతివంతంగా కనపడేలా చేస్తాయి. ఎందుకంటే బంగాళాదుంపలో ఉండే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్స్ చనిపోయిన పిగ్మెంటేషన్ కణాలను తొలగించడంతో పాటు వాటి స్థానంలో కొత్త కణాలకు జీవం పోయటానికి సహాయపడతాయి. అలాగే పసుపు మీ చర్మంపై ఉండే రంగును ఒకేలాగా మార్చి మీ పిగ్మెంటేషన్ మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ని మీరు వాడటం వలన మీ ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ తాలూకు మచ్చలు, నల్ల మచ్చలు, అన్ని రకాల మచ్చలను తొలగించి కాంతివంతంగా మారుస్తాయి. అలాగే మీ చర్మాన్ని తెల్లబరిచే గుణాలు ఉండటం వలన మీకు మెరిసే తెల్లని చర్మం లభిస్తుంది. ఈ మాస్క్ని మీ ముఖం మీద, ముఖ్యంగా మీకు ఏ ప్రాంతంలో అయితే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో ఎక్కువగా రాసుకోండి. అది ఆరిపోయే వరకు ఆగి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తేడా మీరు గమనించేంత వరకు రోజు దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే వారానికి 3 సార్లు ఉపయోగించండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మీరు ఈ ప్యాక్ని వాడుతూనే విటమిన్ సి సెరంని కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ విటమిన్ సి సెరం కనుక మీ దగ్గర లేకపోతే ఈ ప్యాక్ని వారానికి 3-4 సార్లు తప్పకుండా వాడండి. ఫ్రెండ్స్, అలాగే పిగ్మెంటేషన్ రావటానికి చాలా రకాల కారణాలున్నాయి. వాటిలో ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, ఎక్కువగా యూవీ రేస్కి మీ స్కిన్ ఎక్స్పోజ్ అవ్వటం, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, లేకపోతే హెరిడిటీ వలన కూడా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా యూవీ రేస్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వటం వలన మీ పిగ్మెంటేషన్ అనేది తగ్గకపోగా తిరిగి మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళే ముందు మంచి సన్ స్క్రీన్ లోషన్ని, మాయిశ్చరైజర్ని తప్పకుండా వాడండి. ఫ్రెండ్స్, అయితే మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఈ ప్యాక్ వాడటం వలన మీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఈ ప్యాక్ వాడటం వలన మీ ముఖం మీద ఉండే పిగ్మెంటేషన్ ఎలాగూ తగ్గిపోతుంది, కానీ మీ చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి చర్మంపై సెబంని పూర్తిగా తగ్గిస్తుంది. దీని మూలంగా మీ ముఖం మెరిసిపోతూ గ్లోయింగ్ స్కిన్గా కూడా మారుతుంది. మరి మీకు కనుక ఈ సైడ్ ఎఫెక్ట్ కూడా నచ్చితే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.